హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనము. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఆమేన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, మనము దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నప్పటికీ, ప్రార్థిస్తున్నప్పటికీ, వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పటికీ కొన్నిసార్లు ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక భారము మనల్ని వెంటాడుతూ ఉంటుంది. దాని గురించి మనం ఆలోచిస్తా అది నెరవేర్చేంత వరకు ఆ కీడు నుండి లేదా ఆ శ్రమ నుండి, ఆ సమస్య నుండి మనం బయటపడేంత వరకు మన హృదయంలో ఒక రకమైన భారము ఉంటుంది. ఈ భారమును నేను ఎలా తగ్గించుకోవాలి, ఈ భారమును నేను ఎలా తొలగించుకోవాలి అని మనం శ్రమపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నీ భారం ఏదైనా సరే అది నా మీద మోపు, నేను దాన్ని భరిస్తాను. నేను నీ భారమును చూస్తున్న దేవుడును, నేను నిన్ను ఆదుకుంటానని. చూడండి, మనము పాపులమని, మనము శాపములో జీవిస్తున్నామని, మనము అపవాది కబంధ హస్తాల్లో ఉన్నామని, మన నరకానికి వెళ్ళకూడదని ఆలోచించిన మన గొప్ప దేవుడు మన ఒక పాపములను, మన ఒక దోషములను, మన ఒక అపరాధములను తన మీద వేసుకొని సిల్వలో వాటన్నింటినీ కూడా మన నిమిత్తము ఆయన రక్తము చిందించి ప్రాణమును పెట్టి మన పాప భారాన్ని, మన శాప భారాన్ని, మన వ్యాధి బాధలను తన శరీరమందు భరించిన దేవుడు ఈరోజు కూడా నీతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, బిడ్డ, నీ హృదయంలో నువ్వు కలిగి ఉన్న భారం ఏదైతే ఉందో, ఏ సమస్యను బట్టి నువ్వు నలిగిపోతున్నావో, చింతిస్తున్నావో, నా యొద్దకు నువ్వు రాగలిగితే నీ పాప భారమును వహించిన అదే దేవుడను నీ యొక్క హృదయంలో ఉన్న భారమును కూడా నీవు మోయటం అని నాకు తెలిపితే నేను దాన్ని మోస్తాను, నేను నీకు సహాయం చేస్తాను, నేను దాని నుండి నిన్ను విడిపిస్తానని ప్రభు అంటున్నాడు.